परंपरा अवाप्यर्थम एकविंशति संख्याक उभयवंश पुरुषोत्तारक नियमपूर्व भाविकं श्री सीतारामचंद्र स्वामी देवता प्रीत्यर्थम कन्यार्थम आगतम इमं वरम मधुपर्केण पूजयिष्ये उदगर्गोर्च उपविशेतो आपपादायति दाता प्रापाद्याः आपपादावनेजने पुस्तकापोऽभिमन्त्रयते ओम आपपादावनेजने पिशन्दन्निर्दहन्तु मे ब्रह्मवर्चस्य साने तदापोऽभिमन्त्र्या ब्राह्मणाय प्रयच्छदेववेदौ रजवस्त्राण्यधवेशना निवसानो अग्निर्नाभात् पृथिव्या पुरुषो जातः पद इलाया पुरोहितो राजन्ने देवाया धर्म ऊर्जन्धाः ततः परदेव ఒకసారి అట్లా వేరే దాని తర్వాత राजा रामचंद्र भगवान అందరికీ తెలంగాణ ప్రజలందరికీ శరణార్థులండి. శ్రీరామనామని ముందుగా శుభాకాంక్షలు. నా పేరు జోగిని పావని బోనం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర ఎలా కళ్యాణం అవుతుందో అలా మేము కూడా కళ్యాణం చేసుకుంటామండి. ఇక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో మేము కూడా అలానే సేమ్ కళ్యాణం జరుపుకుంటామండి. ఎందుకంటే మా గురువు అనే వారితోని మెడలో పసుపు కొమ్ము కట్టించుకొని జీలకర్ర బెల్లం పెట్టించుకొని తలంబ్రాలు పోసుకొని మేము కూడా కళ్యాణం చేయించుకుంటామండి. దాదాపు నేను వచ్చేది ఇక్కడ 11 years నుంచి వస్తానండి. నేను చల్లగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు సిరి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ మేము తలంబరాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ ఏట కూడా వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇలా తలంబరాలు పోసుకోవడానికి కారణం ఏంటంటే త్రేతాయుగంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి పరమశివుని కళ్యాణం ఆడినందుకు మేము మోహిని అవతారంలో వచ్చి పరమశివుని మా భర్తగా వాహించి మేము పన్నయం ఆడడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా తలంబరాలు పోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి తలంబరాలు పోసామండి. అలాగే ఒడిబియ్యం సమర్పించాము, ముత్యాల పాడాలని సమర్పించాము. అందరికీ ధన్యవాదాలు. మీరు ఎక్కడున్నా గుడి చెరువులోని అన్నదానం ముందుకు రాగలరు. మీ కొరకు మీ బంధువులు వచ్చి అన్నదానం ముందు ఉన్నారు. జ్ఞాపాన్ని కొరకు కళ్యాణ మండపం ముందు రూమ్ కొట్టు బ్రో. ఓకే 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 రెడీ రెడీ రెడీ. నువ్వు మామూలుగా జరుపుతావే గుడి దగ్గర కూర్చున్నట్టే ఉంది. నువ్వు జరుపుతుంది రైట్ రైట్. నేషనల్ మీడియా కత్తరిగా మీరు వరలక్ష్మి టెంట్ హౌస్ సిబ్బంది తొందరగా డయాహౌస్ వద్దకు రాగలరు. వరలక్ష్మి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 20 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి వేడుకలకు తప్పకుండా వస్తాము. ఈ వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషం. శివపార్వతుల కళ్యాణంలో మేము పాల్గొంటాం. ఈ సీతారామ స్వామి కళ్యాణంలో కూడా మేము పాల్గొంటాం. కానీ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మాకు ప్రత్యేకమైన దర్శనానికి కానీ కళ్యాణానికి కానీ మాకు ఎలాంటి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ మాత్రం ఇవ్వట్లేదు. మాకు ఒక జోగునీలుగా
శివపార్వతులుగా అర్ధనారీశ్వరులుగా మేము ఈ వేడుకల్లో పాల్గొని ఆ దేవునికి మమేకమై దేవుని పేరు మీద కళ్యాణం చేసుకొని ఈ తలంబ్రాల కార్యక్రమం చేసుకుంటాము. ఆ దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషము. తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మేమందరం శ్రీరామనవమి రోజు వెమ్లవాడకు వచ్చి ఆ శ్రీరాముల కళ్యాణంతో పాటు శ్రీ రాజరాజేశ్వర శివపార్వతుల కళ్యాణం కూడా మేము జరుపుకుంటాము. అందులో మేము ఇక్కడ ముఖ్యంగా మెయిన్ పసుపు కొమ్ము కట్టుకొని మేము శివపార్వతుల కళ్యాణం జరుపుకొని తలంబ్రాలు పోచుకొని మేము ఇక్కడ అంగరంగ వైభవంగా మా వేడుకలను మేము భాగ్యంగా ప్రార్థిస్తాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిగినాక సెకండ్ డే మన బద్దిపోచమ్మ టెంపుల్లో అందరు బోనాలు చేస్తాము. బోనాలు చేసి మా వేడుకలని ముగించుకొని మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మీ పేరు, ఏ ఊరు, ఎట్లయితే సెలబ్రేషన్స్, ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అవన్నీ. నా పేరు జోగిని అద్విత. నేను కొత్తపేట దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ మేము ప్రతి ఇయర్ వెమ్లవాడ తలంబ్రాలకు వస్తాము రాజరాజేశ్వర టెంపుల్కి. ప్రతి ఇయర్ వచ్చి మేము ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము. మాకు భావంగా ఇక్కడ అందరూ కొంచెం డిస్క్రిమినేషన్ ఉంది. పోలీస్ వాళ్ళ తరపు నుంచి ఒక్కటి మాకు వాళ్ళ క్లియర్గా చేస్తే థ్యాంక్ యూ. వాళ్ళ ఒక్కడి గురించి మేము డిస్క్రిమినేషన్ అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రతిసారి వస్తాం, ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కొంచెం మేము బాధపడ్డాం, మా మనసు కొంచెం బాగాలేకుండా. యాక్చువల్గా పోలీసు వాళ్ళు చేయబట్టి మాకు కొంచెం మా మనసు బాగాలేకుండా తను ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే మేము అంతా బాగా ఎవ్రీ ఇయర్ మేము వచ్చి ఇలాంటి తరంలో వేసుకొని ఖచ్చితంగా వెళ్తాం. థ్యాంక్ యూ. ఈ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి కొలుసుకుంటే కొంగు బంగారం అవుతాడు. ఏది అనుకున్నా ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు కాకపోయినా పిల్లలు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా ముత్యం అవుతుంది, పట్టిన పగడం అవుతుంది. కొంగు బంగారం తెచ్చాడు కొలుస్తాయి వెమ్లవాడ రాజన స్వామి. మేము ప్రతి ఇయర్ వస్తాము, ఈ ఇయర్ కూడా అలాగే వచ్చాము. వెమ్లవాడ రాజన స్వామికి జై. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. గత 8 years నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క శ్రీరామనవమికి ఇక్కడ అన్నీ మేము సెలబ్రేట్ చేసుకొని తలంబ్రాలు పోసుకొని వెళ్తామండి. ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఈ పోలీస్ ఫ్యాకల్టీ వాళ్ళు ఈ బార్గేట్స్ వేసుకొని మేము రాగానే మమ్మల్ని ఇలా టీజ్ చేసి మమ్మల్ని దొబ్బేసుకొని మమ్మల్ని దొబ్బడం కానీ తొక్కులాలో వేయడం అది చాలా తప్పు. ఈ దేవుడు ఉన్నంతసేపు మేము ఇక్కడికి వస్తామండి. మేము ఎంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చా కానీ మాకు లాభం లేకుండా పోయింది. ఎందుకంటే మేము దేవుని దర్శించుకోలేకపోయాము, ఆ కళ్యాణం చూడలేకపోయాము. ఆ పోలీస్ వాళ్ళు ఆ దేవుడు వెళ్ళిపోయాక మమ్మల్ని పంపించారు. ఆ పోలీస్ వారు కొంచెం మాతో సహకరిస్తే మేము సహకరిస్తాము, లేదంటే వాళ్ళు మాతో అయితే మేము చాలా రూడ్గా బిహేవ్ చేస్తాం. తర్వాత మీ ఎండోమెంట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా మాతో మాట్లాడని మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అవునండి, కళ్యాణం తర్వాత ఒక 5 minutes మాకు దర్శనం, 2 minutes అయినా సరే 2 minutes కూడా మాకు ఇవ్వలేదు. అక్కడ ఆపేసారు బార్గేట్ వేసి. కళ్యాణం ఆ దేవుడంతా గుళ్ళోకి వెళ్ళిపోయాక మమ్మల్ని వదిలేసి మాట్లాడుకో పర్మిషన్ ఇచ్చారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాది ఇక్కడే కరీంనగర్ దగ్గర. మేము ప్రతి సంవత్సరం వస్తాము 16 సంవత్సరాల నుండి శ్రీరామనవమి తలంబ్రాలకు. ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ అందరం సకుటుంబ సపరివార సమేతంగా కలిసి వస్తాము. సంతోషంగా మేము ఈ శ్రీరామనవమి జరుపుకుంటాము. కల్లారా చూసాము అయోధ్యలో ఏ విధంగా ఉన్నాడో రాముడు. ప్రతి ఊరున ప్రతి వాడల అంతటా రాముడు కొలువై ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా నా పేరు జోగిని జస్ప్రీత్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము గత 8 years నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ రాముల వారి కళ్యాణం రోజు వచ్చి తలంబ్రాలు పోసుకొని అది మాకు ఒక ఆనవాయితీగా మేము మా అక్క వాళ్ళ చెల్లెగారి ఫ్యామిలీ తరఫున అందరం కలిసి వచ్చి తలంబ్రాలు పోసుకొని సంతోషంగా జాతర జరుపుకొని దాని తర్వాత నెక్స్ట్ డే బద్దిపోచమ్మకు బోనాలు అన్నీ చేసుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు సమర్పించి వెళ్ళిపోతామండి మేము.